ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే సంస్థ పెట్టుకొచ్చారు కేసీఆర్. ఆ తర్వాత ఆయన ఎంత ప్రయత్నించినా ఉద్యోగ సంఘాలని కార్మిక సంఘాలతో మీటింగులు భోజనాలు తప్పించి ఉద్యమం ఫ్లేరప్ అయిందా? కానీ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది. అయినా ఆనాడు ఇద్దరు గెలిచినా ఆ రోజున రాష్ట్రం ఇచ్చారా? ఇవ్వలేదు కదా. తెలంగాణ 5 ఏళ్ళు గడిచిపోయినాయి కదా. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ రెండోసారి తెలంగాణ అన్న అంశంతో పొత్తు పెట్టుకున్నది టీఆర్ఎస్ ప్లస్ తెలుగుదేశం. గెలిచారా? లేదు కదా. ఆ టైంలో రాజశేఖర రెడ్డి చనిపోవడం వలన తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఫ్లేరప్ అవ్వడానికి ఉపయోగపడింది. జగన్ని జైలుకు పంపించడానికి జగన్ అనేటటువంటి వాడితో ప్రమాదం అని భావించి జగన్ సీఎం కాకుండా ఆపడం కోసం మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్కి బూస్ట్ ఇచ్చింది. నిరాదీక్ష రాష్ట్ర విభజన అంతా నడిచిపోయింది. ఆ టైంలో రాజకీయ పార్టీల మధ్యన సమన్వయం ఉందా? ఒకళ్ళకొకళ్ళు తెలంగాణ ఉద్యమకారులే కొట్టుకుంటున్నప్పుడు కలిపింది ఎవరు? కోదండరామే కదా. ఆయన్ని ముందు పెట్టినే కదా కేసీఆర్ నడిపించింది. ఆయనే కనుక లేకపోతే అన్ని పార్టీలు సంయుక్తంగా ఉండి రాష్ట్ర విభజన చేసేవా? భారతదేశంలో ఇట్లాంటి 3-4 వచ్చినా అన్నీ చల్లబడిపోయినాయి. ఇది ఆ టైంలో కోదండరామే లేకపోతే ఇది సాధ్యమయ్యేదా? ఆయనకి కేసీఆర్ 10 ఏళ్ళు కూడా పట్టించుకోలేదు. పైగా వేధించారు. కాంగ్రెస్ ఏదో మొన్న ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది. అదృష్టవశాత్తు ఆ ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఎమ్మెల్సీగా ఉండే వాళ్ళకి కారుకి బత్యం ఇస్తారు, మెయింటైన్ చేసుకోవడానికి లోన్ ఇస్తారు. దాని కింద ఒక కారు కొనుక్కుంటే కారు గుర్తుకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళందరూ ఆయన కారు గురించి దారుణాతి దారుణమైనటువంటి కామెంట్లు. అమ్ముడు పోయాడు, నువ్వు సిగ్గుపడాలి. ఇది ఆయన ఎందుకు సిగ్గుపడాలి? ఉద్యమం చేసినందుకు సిగ్గుపడాలా? రాజకీయ పార్టీల మధ్య సమన్వయం చేసినందుకు సిగ్గుపడాలా? సిగ్గుపడాల్సిన వాళ్ళు సిగ్గుపడమని స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా?